మనం సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి? మనం సంపాదించుకున్న మనీయా లేదా మనం గెలుచుకున్న పేరా? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇన్ఫినిట్ పెటల్స్. హ్యాపీనెస్ అంటే ఏంటి? ఇలా అడిగితే కొంతమంది ఫిలాసఫికల్గా హ్యాపీనెస్ అంటే ఇది, హ్యాపీనెస్ అంటే అది అని సమాధానం చెప్తారు. హ్యాపీనెస్ ఎలా వస్తుంది అంటే ఇలాంటి పని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు, వేరే వాళ్ళకి నచ్చే విధంగా చేస్తే సంతోషంగా ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనే ఉంటుంది. కానీ నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుసా? మీ మనసుకు నచ్చిన పని, అలాగే మీ మైండ్ చెప్పిన పని చేస్తే కనుక మీకు దొరికే ఆనందమే నిజమైన సంతోషం. ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే నిజంగా రియాలిటీగా ఫీల్ అయిన వాళ్ళకే ఇది తెలుస్తుంది. ఇలాంటి హ్యాపీనెస్ మన లైఫ్లో ఉండాలి అంటే మన లైఫ్ అనేది చాలా ప్రొడక్టివిటీతో రియలిస్టిక్గా ఉండాలి. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ప్రీవియస్ 2 months బ్యాక్ కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. వెరీ సారీ ఫర్ ద గ్యాప్. ఆ వీడియోలో మన మొబైల్ వాడటం తగ్గించుకోవటం వల్ల మన లైఫ్ని చాలా ప్రొడక్టివిటీతో అండ్ చాలా మంచిగా, ఎంత అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడపచ్చు అని చెప్పాను. అండ్ అలాగే అదే మొబైల్ని తగ్గించుకోవటం అంటే వాడటం తగ్గించుకోవటం కోసం కొన్ని టిప్స్ షేర్ చేశాను. అందులో ఒక టిప్ అనేది హ్యాబిట్స్, అలవాట్లు. మనకి తోచినట్టు మన లైఫ్కి తగ్గట్టు కొన్ని మంచి అలవాట్లు మనం కనుక నేర్చుకోగలిగితే అండ్ అలాగే మన లైఫ్ స్టైల్లో వాటిల్ని ఒక భాగంగా తెచ్చుకోగలిగితే ఎంతో మంచి సంతోషంగా ఉంటామండి. మన డే అనేది ప్రొడక్టివిటీతో వెళ్తుంది అండ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము. అండ్ అలాగే ఒక మనశ్శాంతి అంటారు చూసారా, తృప్తిగా ఉంటుంది. ఆ పని మనకు చేయటం వల్ల చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది, నిజమైన సంతోషం అనేది వస్తుందన్నమాట. సో ఈరోజు వీడియోలో ఈ హ్యాబిటెట్స్ అంటే ఈ అలవాట్లు మనం ఎలా చేసుకోవాలి, మంచి అలవాట్లు చేసుకోవటం వల్ల మన లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తారండి, ఈరోజు మన మంచి అలవాట్లే రేపటి మన అభివృద్ధికి సాక్ష్యాలు అని. వేరే ఎవ్వరూ చూడాల్సిన అవసరం లేదు, ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఈరోజు అలవాటు చేసుకున్న కొన్ని మంచి హ్యాబిట్సే మన నెక్స్ట్ ఫ్యూచర్లో మనం రీచ్ అయ్యే హైట్స్కి అవే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇది అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇది తెలిసిన వాళ్ళు మాత్రం ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు కూడా తెలుస్తుంది. మనం నేర్చుకునే కొన్ని మంచి అలవాట్ల వల్ల మన లైఫ్ స్టైల్లోనే మనకి తెలియని మార్పులు ఎన్నో మనమే చూస్తాము. ఇలాంటి అలవాట్లని కాకపోతే మంచి అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు కూడా ఉంటాయి. మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనకి ఏవి మంచివి, ఏవి చెడివి అనేవి ఫస్ట్ మనం తెలుసుకోగలగాలి. ఇది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ఎందుకు ఒక అలవాటును మనం చేర్చుకుంటున్నాము, దానివల్ల మనకు యూస్ ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవటం కోసమే కొన్ని చిన్ని మోటివేషనల్ వీడియోస్ చూసి వాళ్ళలాగా మనం కూడా ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే వాటిని అమల్లో పెడతారో వాళ్ళే హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. అవునా? ఎంత మంచి అలవాటైనా సరే చెయ్యాలి అంటే కొంచెం టైం ఉండాలి అండ్ అలాగే బోలెడంత పేషెన్సీ కావాలి. టైం లేకపోయినా మనం ఏదీ చేయలేము, పేషెన్సీ అంటే ఓపిక లేకపోయినా కూడా మనం ఏదీ చేయలేము. సో టైం అండ్ పేషెన్సీ అనేది మన అలవాటుని క్రమం తప్పకుండా చేయటానికి ఒక పెద్ద కాజ్ అండ్ రీజన్ అని కూడా మనం చెప్పచ్చు. సో మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనకి ఏ అలవాట్లు మన లైఫ్ స్టైల్లోకి యాడ్ చేసుకోవాలి అన్నది డెసిషన్ అనేది తీసుకోగలగాలి. సో ఒక హ్యాబిట్ని మీరు అలవాటు చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఒక లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఉండటం కోసం ఏం అలవాటు చేసుకోవాలి, అది ఎందుకు చేసుకుంటున్నాము అన్నది ఫస్ట్ క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం చేయాల్సిన పనులన్నీ మన మైండ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అండ్
ఈ హ్యాబిట్స్ని మనం క్రమం తప్పకుండా పాటించాలి అంటే కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో అలాంటి కొన్ని టిప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మన హ్యాబిట్స్కి మనం స్టిక్ అయి ఉండటం కోసం మనం ఫాలో అయ్యే 5 సింపుల్ టిప్స్ అనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా మన టిప్స్ని కూడా మనం చూసేద్దాము. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఎంచుకున్న హ్యాబిట్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. సింపుల్ అంటే ఏంటి అంటే, సింపుల్ అనేది మనం మనీ విషయంలో కానీ టాస్క్ విషయంలో కానీ కాదండి. మనం ఎంచుకున్న హ్యాబిట్ అనేది మనకి కష్టంగా ఉండకూడదు, సింపుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకేసారి డైలీ ఒక 10 హ్యాబిట్స్ సెలెక్ట్ చేసేసుకొని మనం ఏదో చేసేద్దాము అని కాకుండా డైలీ 1 or 2 హ్యాబిట్స్ పెట్టుకొని ఫస్ట్ వీక్లీ థ్రైస్ స్టార్ట్ చేయండి. లేదు ఫస్ట్ వీక్లీ వన్స్ స్టార్ట్ చేసి నెక్స్ట్ వీక్లీ ట్వైస్ లేదా వీక్లీ థ్రైస్, ఇలా సింపుల్గా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మనం చేయగలుగుతున్నాం అన్న నమ్మకం మనకు వస్తుంది అండ్ ఆ హ్యాబిట్ని చివరి వరకు చేయగలుగుతాం. సో మన సెకండ్ టిప్ వచ్చేసి, జస్ట్ గెటింగ్ టు ద యాక్షన్. అంటే మనం ఏ హ్యాబిట్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఒక 1 hour తర్వాత చేద్దాము, రేపు చేద్దాము, ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దాము, నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి చేద్దాము అని కాకుండా ఎప్పుడైనా సరే 5 seconds ఇవాళ నుంచి హ్యాబిట్ చేద్దాము అనుకున్నాము అంటే 5, 4, 3, 2, 1 ఆన్ ఏ కౌంట్ ఆఫ్ 5 తోటి మనం స్టార్ట్ చేసేస్తే ఆ హ్యాబిట్ ఆ రోజుతో కంప్లీట్ అయిపోద్ది. ఎండ్ ఆఫ్ ద డే మీరు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటారు. సో మన థర్డ్ టిప్ వచ్చేసి, మేక్ ఇట్ ఈజీ అండ్ కన్వీనియంట్ ఫర్ అస్. అంటే మనం తీసుకున్న హ్యాబిట్ అనేది మనకి చాలా ఈజీగా అనిపించాలి, స్ట్రెస్గా ఉండకూడదు, కన్వీనియంట్గా కూడా మనకి అనిపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అన్నప్పుడు వాటర్ బాటిల్స్ని కిచెన్ కౌంటర్ టాప్ మీద, వర్కింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకుంటే అటు ఇటు వెళ్ళినప్పుడు ఎక్కువ వాటర్ తీసుకుంటాం. అలాగే ఇష్టమైన బాటిల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. రీడింగ్ హ్యాబిట్ పెంచుకోవాలి అంటే నైట్ టైం మన నైట్ టేబుల్ మీద ఒక 1 or 2 బుక్స్ పెట్టుకుంటే, మీకు ఇష్టమైన బుక్స్ పెట్టుకుంటే ఎప్పుడైనా నిద్రపోయే ముందు ఒక 5 to 10 minutes ఒక బుక్ని అనేది హ్యాపీగా రీడ్ చేయొచ్చు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఒక 1 book పెట్టుకుంటే జర్నీలో అయినా ఫ్రీ టైం ఉన్నప్పుడు అయినా బుక్ అనేది మనం చదువుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా మన అవైలబిలిటీ ప్లేసెస్లో ఈజీగా పెట్టుకుంటే హ్యాబిట్స్ని ఈజీగా చేసుకోవచ్చు, అసలు ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం హ్యాబిట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే సరిపోదండి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా కొన్ని మనకి సంతోషాలను ఇస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నాం అనుకోండి, 20 days to go, 10 days to go అనేది కౌంట్ చేసుకుంటూ మనం డేట్స్ని క్రాస్ చేస్తాం. అలాగే మన హ్యాబిట్స్ని కూడా ట్రాక్ చేసుకోవటం కోసం ఒక ట్రాకర్ని అనేది మెయింటైన్ చేయండి. డైలీ ఈ హ్యాబిట్ చేసామా, ఇది చేయలేదా అన్నది మీరు చూసుకుంటూ ఉంటే మీకే అర్థమైపోతుంది మీరు ఎంత మంచిగా మీ హ్యాబిట్ని ట్రాక్ చేయగలిగారు, అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది అని. ద లాస్ట్ వన్ అండి, ఫిఫ్త్ టిప్ అంటే ఏంటి అంటే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ రోజు మనం లైఫ్ స్టైల్లో మార్పు కోసం ఏ హ్యాబిట్ని మనం సెలెక్ట్ చేసుకున్నామో అది ఎంతవరకు మనకి హ్యాపీనెస్ ఇచ్చింది, దాన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగామా లేదా, ఇలాగ సెల్ఫ్ రియలైజేషన్, ఒక అసెస్మెంట్ అనేది ఉండాలి, కంపల్సరీ ఉండాలి అండి. అలాంటి ఒక అసెస్మెంట్ లేకపోతే మనం ఎంత చేసామన్నది మనకి తెలియదు. అండ్ ఇంకొకటి, ప్రతి పర్సన్కి అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటుంది. సో ఎప్పుడు మనం ప్రొడక్టివిటీగా ఉండలేము, ఎప్పుడు మనం అనుకున్న పని చేయలేము, ఒక్కొక్క రోజు లేజీనెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అదొక్కటి మైండ్లో పెట్టేసుకొని మనం అయ్యో నేను చేయలేకపోయానని అనద్దు. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఫెయిల్యూర్ అవుతున్నాము అంటే మనం ట్రై చేయట్లేదు అని. సో అన్లెస్ అండ్ అంటిల్ మనం ట్రై చేస్తూ ఉన్నంత వరకు ఫెయిల్యూర్ అనేది మన డోర్ని నాక్ చేయడానికి కూడా భయపడుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీ వన్ షుడ్ బి ఎలా అంటే పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవటం తప్పు కాదండి. సో ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఓకే, ఒక 10 minutes డిలే అయింది అంత మాత్రం దిగాలొద్దు, లెట్స్ స్టార్ట్, చేసేద్దాం ఏమవుతుంది అని అనుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి.
ఎవ్వరూ మనకి చెప్పరు, ఎవ్వరూ వచ్చి మనల్ని మోటివేట్ చేయరు. మన లైఫ్ మన ఇష్టం, మనమే చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క విషయం చెప్తాను. మన మైండ్లో ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఏదైనా సరే. ఇక్కడ ఏది సెట్ చేసుకుంటే మన బిహేవియర్లో ఆటోమేటిక్గా చేంజ్ అనేది వచ్చేస్తుంది. ఈ మైండ్ సెట్ మన కంట్రోల్లో లేనప్పుడు మనం ఎంత మంచి అలవాట్లైనా సరే చేసుకుందామన్నా చేసుకోలేము. సో అవర్ బిహేవియర్ ఆల్వేస్ ఫాలోస్ అవర్ మైండ్ సెట్. కాబట్టి మిమ్మల్ని మీరు హార్ష్గా ట్రీట్ చేసుకోవద్దు. జెంటిల్గా ఓకే, ఇట్స్ ఓకే, విల్ డూ ఇట్ అన్న మోడ్లో మిమ్మల్ని మీరు జెంటిల్గా ఉండండి. హార్ష్గా మిమ్మల్ని మీరు అస్సలు ట్రీట్ చేసుకోవద్దు. పాజిటివ్గా ఉండండి, పాజిటివిటీతో ఆలోచించండి. ఎవ్రీ పాజిటివ్ థాట్ విల్ రీచ్ యూ బెటర్ హైట్స్. బెటర్ అని కూడా చెప్పకూడదు, మన ఆలోచించే ప్రతి మంచి ఆలోచన మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మంచి మంచి అలవాట్లు, హ్యాబిట్స్ అనేవి చేసుకోండి. మీ లైఫ్ స్టైల్లో వచ్చే మార్పును మీరే గుర్తించుకోండి. అండ్ అది ఎంత చిన్న హ్యాబిట్ అయినా ట్రై టు సే ఇట్ అండి. చెప్పుకోండి, మీ గురించి మీరు చెప్పుకోండి. దెన్ యూ విల్ బీ మోర్ హ్యాపీ. ఆర్ ఎల్స్ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు, సో ఇన్స్టాగ్రామ్లో కానీ ఎఫ్బీలో కానీ. సో అలా చెప్పుకోవటం వల్ల ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు నాతో కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో మీరు నా వీడియో చూసిన తర్వాత మీరు స్టార్ట్ చేసిన హ్యాబిట్ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రీడ్ ఆల్ యువర్ కమెంట్స్. సో అండ్ ఇంకేమైనా సజెషన్స్ కావాలా, డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. నా వరకు నాకు తెలిసినంతలో చేయగలుగుతాను, అంతేగాని నేనేం తోపు కాదండి. ఇది నాకు వర్కౌట్ అయింది, నాలాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను చేస్తున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నా థాట్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. దిస్ ఈజ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.